దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 120. వెంకట్ మిథునాని అలా ఎందుకు ఎత్తుకున్నాడు తెలియాలి అంటే కథలోకి వెళ్ళాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మహర్షి అవంతి రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా తాన్య లోపలికొచ్చి హాయ్ బావగారు, హాయ్ అక్క అని అంటుంది నవ్వుతూ. చెల్లెల్ని చూడగానే అవంతి సంతోషపడుతూ అంతలోనే కాస్త కోపం తెచ్చుకుంటూ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన మీ బావగారిని చూడటానికి ఇప్పుడా నువ్వు వచ్చేది అని అడుగుతుంది కాస్త కోపంగా. సారీ అక్క, ఆఫీసులో కాస్త బిజీగా ఉండి రాలేకపోయాను అంటూ వాళ్ళకి ఎదురుగా సోఫాలో కూర్చొని ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది బావగారు అని అడుగుతుంది. చాలా వరకు కోలుకున్నాను తాన్య. నీ రూమ్ ఎలా ఉంది? అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు మహర్షి. ఇబ్బంది ఏమీ లేదు బావగారు, అక్కడ అంతా బాగానే ఉంది అని అంటుంది. నీకేదైనా ఇబ్బంది ఉంటే మాత్రం వెంటనే ఆ జాబ్ మానేసి ఇంటికి వచ్చేసే తాన్యా అని అంటుంది అవంతి. నిజంగా నాకు ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా జాబ్ మానేసి వస్తానక్క. కానీ ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను హ్యాపీగా ఉన్నాను అంటుంది నవ్వుతూ. నువ్వు వస్తున్నావని ఫోన్ చేయగానే నీకోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాము అంటుంది అవంతి. ఇలా ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. అక్కని ఇక్కడి నుండి పంపించి గౌతమ్ సార్ నాకు ప్రపోజ్ చేసిన విషయం బావగారికి చెప్పాలి అని మనసులో అనుకొని నీ చేతి మంచి కాఫీ ఇస్తావా అక్క అని అడుగుతుంది. ఇప్పుడే తెస్తానుండు అని చెప్పి అవంతి వెళ్ళిపోతుంది. ఇంకేంటి విశేషాలు తాన్యా, గౌతమ్ ఏమంటున్నాడు అని అడుగుతాడు మహర్షి. చాలా అంటున్నాడు బావగారు, ఆ విషయాలే మీకు చెప్పాలని వచ్చాను అని గౌతమ్ తనకి ప్రపోజ్ చేసిన విషయం గురించి చెప్తుంది. అది విని సంతోషపడుతూ ఎస్, అంతా నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది అని మహర్షి మనసులో అనుకుంటాడు. కానీ బావగారు, గౌతమ్ గారి లవ్ని యాక్సెప్ట్ చేయాలంటే నాకు భయంగా ఉంది. మీ శత్రువుతో నా జీవితాన్ని పంచుకోవడం అంటే ఎలా కుదురుతుంది? అసలు దీనికి మీరు ఒప్పుకుంటారా అని అడుగుతుంది. ముందు నాకు ఒక్క విషయం చెప్పు తాన్యా. గౌతమ్ నా శత్రువు అనే విషయాన్ని పక్కన పెట్టి నీకు గౌతమ్ అంటే ఇష్టమా కాదా అదొక్కటి చెప్పు అంటాడు మహర్షి. ఇష్టము అంటే అంటూ చెప్పలేక నసుగుతూ ఉంటుంది. నీ అభిప్రాయం ఏదైనా సరే పర్వాలేదు, చెప్పు తాన్యా అంటాడు. నిజానికి గౌతమ్ గారు మీ శత్రువని తెలియక ముందే వారి మీద నాకు కొంచెం ఫీలింగ్స్ ఏర్పడ్డాయి బావగారు. కానీ గౌతమ్ సార్ మరదలు వర్షాతో గౌతమ్ సార్ పెళ్లి ఫిక్స్ అయిందని పొరపడి ఆ ఫీలింగ్స్ని మనసులోనే చంపుకుంటూ వచ్చాను. తీరా వర్షాతో సార్ పెళ్లి కుదిరింది అనేది అబద్ధమని నాకు ఈరోజు తెలిసింది. ఆ విషయం తెలియగానే అంటూ సిగ్గుతో చెప్పలేకపోతుంటుంది. మహర్షి అది అర్థం చేసుకొని నవ్వుతూ మరి ఇంకేంటి తాన్యా, గౌతమ్ నా శత్రువని చూడకు. ఇంకేమీ ఆలోచించకుండా గౌతమ్ లవ్ యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ అవ్వు అంటాడు. మీరు బాగానే చెప్తున్నారు బావగారు. కానీ రేపెప్పుడైనా నేను మీ మరదల్ని అని, నాకు కుంటి చెల్లెలు, గుడ్డి తమ్ముళ్ళు, పెరాలసిస్ కాంతమ్మ అని, నేను చెప్పినవని అబద్ధాలని గౌతమ్ గారికి తెలిస్తే నన్ను, నా ప్రేమని ఒప్పుకుంటాడా అని అడుగుతుంది తాన్య కంగారు పడుతూ. చూడు తాన్య, ముందు ముందు ఏదో జరగబోతుంది అని దాని గురించి ఇప్పటినుంచే భయపడకు. ఒక్క విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. గౌతమ్ నీ మీద చూపించేది నిజాయితీ గల ప్రేమే అయితే నువ్వు నా మరదలని తెలిసినా, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసినా కూడా నిన్ను దూరం చేసుకోలేడు. ఆ ఒక్క నమ్మకంతో ఉండు అని అంటాడు. కానీ బావగారు, భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని అంటారు కదా అంటుంది తాన్య. అది మన విషయాల్లో కాదు తాన్య.
ఇప్పటికిప్పుడు నువ్వు పలానా అని గౌతమ్‌కి తెలిస్తే ఖచ్చితంగా నిన్ను దూరం చేసుకోవడానికి ఏ మాత్రం వెనకాడడు. నిన్ను చూడటానికి కూడా మళ్ళీ ఇష్టపడడు. అదే కొన్నాళ్ళు మీ ఇద్దరి మధ్య లవ్ జర్నీ సాగిపోతూ, మీ బంధము దృఢంగా మారిపోతూ వస్తే, నీ ప్రేమకు అలవాటు పడిన గౌతమ్ నిజాలు తెలిసినా కూడా నిన్ను దూరం చేసుకోలేడు అని అంటాడు మహర్షి. ఏమో బావగారు, మీరు ఎంత చెప్పినా నాకు కొంచెం భయంగానే ఉంది. గౌతమ్ గారి ప్రేమలో నిజాయితీ గురించి చెప్తున్నారు కానీ, నేను గౌతమ్ గారికి అబద్ధాలు చెప్తూ, నా ప్రేమని కల్మషం చేసుకుంటున్నానేమోనని భయం వేస్తుంది అని అంటుంది. నీ ప్రేమలో కూడా ఎలాంటి కల్మషం లేదమ్మా. అసలు గౌతమ్ నాకు శత్రువు అవుతాడని తెలియక ముందే నీ మనసులో గౌతమ్‌కి స్థానం ఇచ్చావు. ఆ వర్ష కారణంగా ఆ స్థానాన్ని నిలుపుకోవద్దని ఆ ఫీలింగ్స్‌ని చంపుకుంటూ వచ్చావు. చూస్తూ ఉండు. మీ ఇద్దరి మధ్య ఉన్న నిజాయితీ ప్రేమే మిమ్మల్ని ఖచ్చితంగా కలుపుతుంది. ఇక నీ మనసులో నుండి భయాలు వదిలేసి హ్యాపీగా గౌతమ్‌తో కలిసిపో. ఎంత త్వరగా మీరిద్దరూ దగ్గరైతే మీ బంధానికి అంత మంచిది అంటాడు మహర్షి. సరే బావగారు. ఎట్టి పరిస్థితిలో కూడా మా ప్రేమకు ఆటంకాలు రాకుండా గౌతమ్ సార్ నాకు దూరం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా పెళ్లి కూడా మీ ఆశీర్వాదంతో జరగాలని నా కోరిక అని అంటుంది. నీ కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను అని తర్వాత మనసులో ఆలోచించుకుంటూ నీకు పైకి ధైర్యం చెప్తున్నాను గాని గౌతమ్ గురించి నేను కూడా భయపడుతూనే ఉన్నాను తాన్యా. కొన్ని విషయాల్లో గౌతమ్ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఆ మూర్ఖత్వంతో వాడు నిన్ను దూరం చేసుకుంటే నీ లైఫ్‌ని నేనే రిస్క్‌లో పెట్టిన వాడినవుతాను. కానీ ఫైనల్‌గా నేను ప్రేమని నమ్ముతాను. గౌతమ్ మనసులో నిజాయితీ గల ప్రేమే ఉంటే మాత్రం నిన్ను దూరం చేసుకోలేడు. ఆ నమ్మకంతోనే ఈ ప్రయత్నం మొదలుపెట్టాను అని మనసులో అనుకుంటాడు. తాన్య కూడా అదే ఆలోచనలో ఉంటే మహర్షి ఆ ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ఇంకేమీ ఆలోచించకు తాన్య. నువ్వు గౌతమ్‌తో హ్యాపీగా కలిసిపోతూ ఉండు అని అంటాడు. సరే బావగారు అంటూ తాన్య సంతోషపడుతుంటుంది. ఏంటే నీ మొహంలో అంత సంతోషం కనపడుతుంది అంటూ అవంతి కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది. చెప్పకు అంటూ మహర్షి సైగ చేస్తాడు. సరే అన్నట్టుగా తల ఊపి ఏదో బావగారు జోక్ వేస్తే నవ్వుతున్నానులే అక్క అంటూ కవర్ చేస్తుంది. ఏంటో ఆ జోక్ నాకు కూడా చెప్పొచ్చు కదా అంటూ ముగ్గురు కాఫీ తాగుతూ మాట్లాడుతూ కూర్చుంటారు. అప్పటి వరకు తీన్మార్ డాన్స్ వేస్తున్న మిథున వెంకట్ క్యాబిన్‌లోకి వస్తున్నాడు అని గ్రహించి వెంటనే నీరసం నటిస్తూ కుర్చీలో కూలబడుతుంది. వెంకట్ లోపలికొచ్చి తనని చూస్తూ ఏమైంది చిన్నూ? ఉదయం బాగానే మెక్కావు కదా! ఇంత నీరసం ఎందుకొచ్చింది? అని అడుగుతాడు వెటకారంగా. మెక్కావు అన్నందుకు వెంకట్ వైపు మింగేస్తున్నట్టుగా చూస్తూ ఉంటుంది. అంత కోపంగా చూడకులే. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందు గాని పద అంటాడు. మెక్కావని అన్నావు కదా! చెప్తా నీ సంగతి అని మనసులో అనుకొని నీరసం నటిస్తూ కుర్చీలో నుంచి లేచి నేను అస్సలు నడవలేను కన్నా! నా కళ్ళు తిరుగుతున్నాయి. ప్లీజ్ నన్ను ఎత్తుకోవా కన్నా! అని మురిపెంగా అడుగుతుంది. తనని ఒక్క రకంగా చూస్తూ నడవలేనంత నీరసం ఎందుకొచ్చిందే? అని అడుగుతాడు. ఎందుకొచ్చిందంటే నీరసం ఏమైనా నాకు రీజన్ చెప్పి వచ్చిందా ఏంటి? అని అడుగుతుంది. కళ్ళు తిరిగి పడబోతున్నట్టుగా నటిస్తూ. అది నిజమే అనుకుని వెంకట్ వచ్చి పట్టుకొని, సరేలే నువ్వు నడవలేవులే. నేను నిన్ను ఎత్తుకుంటానులే అని మిథునాని ఎత్తుకుంటాడు. అది. అలా కావాలి నీకు అని అనుకొని వెంకట్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుంటుంది. తనని ఎత్తుకొని తీసుకెళ్తూ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళనా? కాస్త నీలో శక్తి రావటానికి ఒక సెలైన్ ఎక్కించుకుంటావా? అని అడుగుతాడు. సెలైన్ అనగానే భయపడుతూ, అమ్మో! అంత పని చేయకు. ఇంటికి వెళ్ళి కాసేపు పడుకుంటే
నీరసం తగ్గిపోతుంది. డైరెక్ట్‌గా నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అంటుంది. హ్మ్. లిఫ్ట్ కూడా పనిచేయడం లేదంట. చచ్చినట్టు నిన్ను మోసుకుంటూ వెళ్ళాలి అంటాడు. కావాలని నేనే లిఫ్ట్‌ని మూయించాను. ఎప్పటినుంచో నువ్వు నన్ను ఇలా ఎత్తుకోవాలని నా కోరిక. అది ఇప్పుడు తీర్చుకుంటున్నాను అని మనసులో అనుకుంటుంది. ఒక్క ఫ్లోర్ స్టెప్స్ అది కూడా దిగడం కాబట్టి ప్రేమించే భార్యని మోస్తున్నందుకు వెంకట్‌కి పెద్ద కష్టం అనిపించకపోయినా తన ముందు మాత్రం బాగా కష్టపడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ కార్ దగ్గరికి తీసుకువెళ్ళి తనని ముందు సీట్‌లో కూర్చోబెట్టి, "చచ్చాను నిన్ను మోసేసరికి" అని అంటాడు. లేకపోతే నన్ను పట్టుకొని మెక్కాను అంటావా? అని మనసులో అనుకొని నవ్వుతూ ఉంటుంది. వెంకట్ డ్రైవర్ సీట్‌లోకి వచ్చి కూర్చొని, కాస్త నుదిటిన పట్టిన చెమటలు కర్చీఫ్‌తో తుడుచుకుంటూ, "ఎట్టకేలకు నీ బరువుని మోసేలా చేశావు రాక్షసి" అని అంటాడు చిరుకోపంగా. "కాసేపు నన్ను మోయటానికి నీకు అంత కష్టంగా అనిపిస్తే, రోజూ రాత్రిళ్ళు నేను నిన్ను ఎలా మోస్తున్నాననుకుంటున్నావు?" అని అడుగుతుంది. "అంత నీరసంగా ఉన్నా నీ మాటల తూటాలు మాత్రం మానవే" అంటాడు. "మాటలే కాదు, చేతలకు కూడా చూపిస్తాను" అంటూ షడెన్‌గా వెంకట్ మొహాన్ని దగ్గరికి తెచ్చుకొని, వెంకట్ లిప్స్‌ని ఆక్రమించుకొని గాఢంగా కిస్ చేస్తుంటుంది. అనుకోకుండా అలా గిఫ్ట్ ఇచ్చేసరికి వెంకట్ ముందు తడబడినా, తర్వాత తన పెదవులతో ఆడుకుంటూ ఉంటాడు. కాసేపటికి మిథున ఆ పెదవులు వదిలేసి ఊపిరి పీల్చుకుంటూ, "నన్ను కష్టపడి మోసావు కదా! అందుకే ఈ గిఫ్ట్" అని అంటుంది. వెంకట్ కూడా ఆ మైకం నుంచి బయటపడుతూ, "నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా లేదు. రొమాన్స్‌లో కాస్త రుచి చూపించి వదిలిపెట్టినట్టుగా ఉంది" అని అంటాడు చిరుకోపంగా. "అలాగా? అయితే ఇవాళ నైట్ నీకు మొత్తం పండగ చూపిస్తానులే" అని అంటుంది నవ్వుతూ. "నువ్వు చూపిస్తానన్నా నేను చూడటానికి రెడీగా లేను. రేపటి టెండర్ సంబంధించిన వర్క్ ఫుల్‌గా ఉంది. ఇవాళ నైట్ అంతా వర్క్ చేసుకుంటూ కూర్చోవాలి" అని అంటాడు కార్ స్టార్ట్ చేసుకుంటూ. "నేను నిన్ను వర్క్ చేసుకొనిస్తేనే కదా!" అని మనసులో అనుకుంటుంది. అదే సమయంలో ఆఫీస్ నుండి బయలుదేరిన గౌతమ్ దామోదర్ ఇంటి ముందు కారు ఆపి, ఇప్పటి వరకు వర్షాన్ని హెచ్చరిస్తూ వస్తున్నా తనకది నవ్వులాటగా ఉంది. ఏమైనా కానివ్వు, ఈసారి తనకి సీరియస్‌గా చెప్పాలి అని అనుకుని లోపలికి వెళ్తుంటాడు. దామోదర్, శాంతి కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉండగా గౌతమ్ అక్కడికి వస్తాడు. "రా అల్లుడు, చాలా రోజులైంది మా ఇంటికొచ్చి" అని అంటాడు దామోదర్ గౌతమ్ వచ్చినందుకు సంతోషపడుతూ. శాంతి మాత్రం గౌతమ్ మొహాన్ని గమనించి, "ఏంటి గౌతమ్, ఏదో సీరియస్‌గా ఉన్నావు?" అని అడుగుతుంది. "వర్ష ఎక్కడ ఉంది అత్తయ్య?" అని అడుగుతాడు. "పైన ఉంది" అని అంటుంది శాంతి సోఫాలో నుంచి లేస్తూ. పైన తన రూమ్ వైపు చూస్తూ, "వర్ష! వర్ష!" అంటూ సీరియస్‌గా కేకలు వేస్తుంటాడు. "ఏమైంది గౌతమ్? వర్షాన్ని ఎందుకు అంత సీరియస్‌గా పిలుస్తున్నావు?" అని అడుగుతుంది శాంతి. "కాబోయే పెళ్ళాన్ని అలాగే పిలుచుకుంటాడులేవే, నువ్వొదిలేయ్" అంటాడు దామోదర్. "షటప్ మావయ్య! నేను వర్షాన్ని పెళ్లి చేసుకుంటానని ఏ రోజైనా మీతో చెప్పానా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూసుకొని వర్ష అలా రెచ్చిపోతుంది" అంటూ దామోదర్ మీద విరుచుకుపడతాడు గౌతమ్. "ఏంటల్లుడు అలా మాట్లాడుతున్నావు?" అని అడుగుతాడు దామోదర్ బాధ నటిస్తూ. "మీరు కాసేపు ఆగండి" అని శాంతి దామోదర్ నోరు మూయించి, "అసలు ఏమైంది గౌతమ్? వర్ష నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా?" అని అడుగుతుంది శాంతి. "అవునత్తయ్య, తన వల్ల నేను ఈరోజు చాలా స్ట్రగుల్ అనుభవిస్తున్నాను. ఇంకొకసారి నా జోలికి రాకుండా గట్టిగా బుద్ధి చెప్దామని వచ్చాను. ముందు వర్షాన్ని పిలవండి" అని అంటాడు. వర్ష రూమ్ నుంచి బయటకొచ్చి కింద గౌతమ్ ఉండటం చూసి, "నన్ను బయట కలుస్తానని ఆఫీస్ రిసెప్షనిస్ట్‌తో చెప్పావు కదా బావా! ఇంటికొచ్చావేంటి?" అని అడుగుతూ కిందికి వస్తుంది. గౌతమ్ తన మాటలు పట్టించుకోకుండా
తనని కోపంగా చూస్తూ, "మనకు పెళ్లి జరగబోతుందని మీ ఫ్రెండ్స్‌కి చెప్పావా?" అని అడుగుతాడు. గౌతమ్ అలా అడగగానే వర్ష భయపడుతూ, "అది బావా" అంటూ నీళ్లు నములుతూ ఉంటుంది. "చెప్పు వర్ష, మనిద్దరికీ పెళ్లి అవుతుందని, త్వరలోనే పెళ్ళికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తానని మీ ఫ్రెండ్స్‌కి చెప్పడం నిజమేనా?" అని అడుగుతాడు. శాంతి ఆశ్చర్యంగా కూతురు వైపు చూస్తూ ఉంటుంది. నిజమే అన్నట్టుగా వర్ష భయంగా తల ఊపుతుంది. చూసారా అత్తయ్య, మీ కూతుర్ని? ఏ రోజైనా నేను తనని పెళ్లి చేసుకుంటానని మీకు కానీ, తనకు కానీ చెప్పానా? ఇలాంటి విషయాల్లో తను అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తే రేపు తన జీవితం ఏం కావాలి? అని అడుగుతాడు. నిజమే. తను అలా చెప్పడం చాలా తప్పు గౌతమ్ అంటుంది శాంతి. చూడు వర్ష, అబద్ధాలు చెప్పడమన్నా, మోసం చేయడమన్నా నాకు నచ్చదని నీకు తెలుసు. తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు? అంటూ సీరియస్ అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తాన్య చెప్పింది కూడా అబద్ధాలని తెలిస్తే గౌతమ్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో. కథ నచ్చినట్టయితే దయచేసి లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ కూడా అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.